హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి. ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలందరి ఖాతాలో కూడా ₹1,00,000 అయితే జమ చేస్తుందండి. ఏ రకంగా ఈ యొక్క ₹1,00,000 జమ చేస్తుంది? ₹1,00,000 పొందాలంటే డ్వాక్రా మహిళల దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, కావాల్సినటువంటి అర్హతలు ఏంటి, అదేవిధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ పథకాన్ని ఎప్పటి నుంచి వారి ఖాతాలో డబ్బులు జమ చేయబోతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా వీడియోలో అయితే చెప్తాను. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి అయితే తెలుపుతానండి. కాబట్టి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతుండండి. డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. ముఖ్యంగా వీరి ఖాతాలో అయితే ₹1,00,000 అయితే జమ చేయబోతుందండి. ఈ ₹1,00,000 అనేది విద్యా పథకం కింద అయితే తీసుకురాబోతుందండి. విద్యా పథకం అంటే రాష్ట్రంలో ఎవరైతే డ్వాక్రా మహిళలు పిల్లలు ఉంటారో ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతుంటారండి. అంటే ఇక్కడ ఎల్కేజీ నుంచి బీటెక్, ఇంజనీరింగ్, ఎంటెక్ ఇలాగా ఎల్కేజీ నుంచి ఇక్కడ 10థ్, ఇంటర్, ఇక అదేవిధంగా ఎంటెక్, బీటెక్, ఇక అదేవిధంగా పీజీ వరకు కూడా సో ఎవరైతే విద్యార్థులు చదువుతుంటారో వీరందరికీ సంబంధించి కూడా ఇక్కడ డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే ₹1,00,000 అయితే వీరికైతే లోన్ అయితే ఇస్తున్నారండి. అది కూడా 35 పైసలు వడ్డీ మీద ఈ యొక్క లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. 35 పైసలు అంటే 4% అయితే అవుతుందండి. ఇక్కడ డ్వాక్రా మహిళలు ప్రధానంగా అప్లై చేసుకోవడానికి డ్వాక్రా గ్రూప్లో అయితే వారైతే ఉండాలండి. అదేవిధంగా వీరి దగ్గర ఆధార్ కార్డు అయితే ఉండాలండి, రేషన్ కార్డు అయితే ఉండాలండి, దీంతో పాటు పాన్ కార్డు అయితే ఉండాలండి. దీంతో పాటే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి. ఎందుకంటే బ్యాంకుల నుంచి ఈ లోన్ అనేది ₹1,00,000 అనేది డైరెక్ట్ వీరి ఖాతాలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుందండి. సో ఈ రకంగా వీరికి 35 పైసలకే ఈ యొక్క ₹1,00,000 కూడా ఇస్తుందండి. 10,000 నుంచి స్టార్ట్ చేసి ₹1,00,000 వరకు మీకు 50,000 కావాలంటే 50,000 ఇస్తారండి. లేదంటే కనుక ₹1,00,000 కావాలంటే ₹1,00,000 ఇస్తారండి. ఈ రకంగా ఏంటంటే ఈ యొక్క విద్యా పథకం ద్వారా వీరికైతే ₹1,00,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ప్రధానంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే డ్వాక్రా మహిళ పిల్లలు ఉంటారో వారు చదువుతున్న టైంలో వారికి ప్రధానంగా ఏమన్నా స్కూల్ ఫీజులు కట్టడానికి కావచ్చు, అదేవిధంగా స్కూల్కి సంబంధించి ఏమైనా వస్తువులు కొనుక్కోవడానికి, కాలేజ్ ఫీజులు కట్టడానికి, కాలేజీల్లో సంబంధించి ఏదన్నా అంటే వస్తువులు కొనుక్కోవడానికి అంటే ల్యాప్టాప్స్ కానీ ఇంకా వారికి అవసరమైనటువంటి వస్తువులు ఏమైనా కొనడానికి ఈ డబ్బులు అనేది ఉపయోగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చెప్తుంది. అంటే ఏ అయితే మీరు పర్చేస్ చేస్తారో కొనుగోలు చేసినటువంటి రసీదులు, బిల్లులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క బిల్లులు కూడా ఇక్కడైతే ఈ పథకం అప్లై చేసే టైంలో వారికైతే చూపించాల్సి అయితే ఉంటుంది. ఈ రకంగా ఈ ₹1,00,000 అనేది డ్వాక్రా మహిళల ఖాతాలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వేయబోతుందండి. ఈ కొత్త పథకానికి సంబంధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. త్వరలోనే ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభిస్తామని అయితే చెప్పారు. సో అప్పటిదాకా ఏంటంటే మనకి ఇవాళ రోజున చూసుకుంటే కనుక ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ రకంగా ₹1,00,000 అయితే ఇవ్వాలని చెప్పేసి ఒక మనకి రూట్ మ్యాప్ అయితే రిలీజ్ చేశారండి డ్వాక్రా మహిళలందరికీ సంబంధించి. అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా కంపల్సరీ గ్రూప్లో అయితే ఉండాలండి. గ్రూప్లో ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క ₹1,00,000 అయితే పొందగలుగుతారండి. గ్రూపు బయట ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఎవరు కూడా పొందలేరు. గ్రూప్లో ఉన్నవారికి మాత్రమే ఇస్తారు. గ్రూప్లో ఉన్నటువంటి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారి పిల్లలకు మాత్రమే ఈ యొక్క బెనిఫిట్ అయితే ఉంటుందండి. డ్వాక్రా గ్రూప్లో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారి పిల్లలు మాత్రమే వీరికి ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ అవుతారండి. అంటే మీరు ఏదైనా పర్చేస్ చేసే టైంలో సో ఏ నిమిత్తం కొంటున్నారు అని చెప్పేసి వారికైతే ప్రూఫ్ చూపించాలి. అదేవిధంగా కొన్న తర్వాత ఆ రసీదులు ఏవైతే ఉంటాయో ఆ రసీదులన్నీ కూడా చూపించాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఈ రకంగా ఎల్కేజీ నుంచి కూడా పీజీ వరకు కూడా ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు వారికి సంబంధించి అయితే ఈ యొక్క ₹1,00,000 అయితే ఖర్చు పెట్టొచ్చండి. వీరికి ఈ ₹1,00,000 కూడా 35 పైసలు వడ్డీ మీద వీరికైతే బ్యాంకుల నుంచి అయితే డ్వాక్రా మహిళలందరూ కూడా ఈ యొక్క లోన్స్ అయితే ఇప్పించడం జరుగుతుంది. గ్రూప్లో 10 మంది సభ్యులు ఉంటారు కాబట్టి 10 మంది కూడా ఈ యొక్క ₹1,00,000 చొప్పున లోన్ అయితే తీసుకోవచ్చండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి అప్డేట్ అయితే ఇచ్చింది. డ్వాక్రా మహిళలందరికీ కూడా శుభార్తనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా డ్వాక్రా మహిళలకి చదివించే టైంలో విద్యార్థులు ఫీజులు కట్టుకోవడం కావచ్చు, ఇలాగ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారండి. ఈ యొక్క ఇబ్బందులన్నీ కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ రకంగా వీరికైతే బెనిఫిట్ అయితే ఉండబోతుందండి. డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ తీసుకొచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.